దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. రూతు గ్రంథంలో నుండి 1-2 మాటలు, రూతు గ్రంథము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో ఉన్న వారందరూ చూడండి, 221వ పేజీ. సమూయేలు గ్రంథానికి ముందు ఉంటుంది, న్యాయాధిపతుల గ్రంథానికి తరువాత 1వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు వేలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశానికి కాపురముండుటకే వెళ్ళాను. ఆ మనుషుల పేరు ఎలెమెలెకును, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా ప్రభా, నీ స్తోత్రాలు. ఆరాధనలో నీ కుమారుని నిలబెట్టుకొని శ్రేష్టమైన మాటలు, నీవెంత గొప్ప దేవుడువో నాయన తేటగా మాతో మాట్లాడారు. తిరిగి నాయన ఇదిగో నీ పక్షంగా నిలబడ్డాను, మీ ఆత్మతో నింపండి. మీ మాటలు ఉన్నది ఉన్నట్లుగా నాలో ఉండి మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని బలపరిచి మహిమ తెచ్చుకోమని, దీనుడను అయోగ్యుడను యోగ్యత లేని నేను నీ పక్షంగా నిలబడ్డాను ప్రభా. నోటి మాయం కలిగిన వాడిని, జ్ఞానం లేని వాడిని సహాయం చేయమని మా ప్రభును మా రక్షకుడని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా గమనించండి. మరి ఇక్కడ న్యాయాధిపతులు వేలిన దినముల యందు దేశములో కరువు వచ్చింది. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఆదికాండములో 2 పర్యాయాలు మనం చూస్తాం. అక్కడ కూడా అబ్రహాము దినాల్లో కూడా కరువు వచ్చింది. అలాగనే తన కుమారుడు ఇషాకు కాలములో కూడా కరువు వచ్చింది. అలాగనే యోసేపు పరిపాలన జరిగించినప్పుడు కూడా కరువు వచ్చింది. అలాగే న్యాయాధిపతులు వేరుతున్న దినాల్లో కూడా కరువు వచ్చింది. అంటే కరువు వచ్చిందంటే ఏంటి? ఓ సంవత్సరం మనకు కూడా కరువు వచ్చింది. ఎలాగంటే పంటలో ఊడ్చిన వారండి పంటలు కూడా ఏం పట్టిందండి? వైరస్ పట్టి గడ్డి కోసినట్టుగా కోసారు. ఆ రోజుల్లో దినాల్లో ధాన్యం వైరస్ పట్టేసి నాశనం అయిపోయింది పంట. అప్పుడు ధాన్యం లేక మరి బియ్యం చాలా రేటు పెంచేశారు. అలాగా కొన్ని సమయంలో కొన్ని దేశాల్లో కరువు వచ్చింది. అబ్రహాము దినాల్లో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఏమండి, ఇసాకు కరువు వచ్చిన దినాల్లో ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు ఆయనకి ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళవద్దు అని ఆటంకపరిచాడు. కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను, నీ కరువు నేను తీరుస్తానని ఆదేశములను ఉంచాడు. అలాగనే న్యాయాధిపతులు యోసేపు కాలంలో కరువు వచ్చినప్పుడు యోసేపు జ్ఞానముతో ఆయన ఏం చేశాడంటే ధాన్యాన్ని ఒక పెద్ద గదులు కట్టించి, గొడన్సులు కట్టించి అందులో నిల్వలు చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకి ఆయన ఏం చేశాడంటే ధాన్యాన్ని వాళ్ళకి ఇచ్చాడు. కొంత వాళ్ళ దగ్గర సొమ్ము తీసుకోనో, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నది దోళ్ళని తీసుకోనో, వాళ్ళ దగ్గర ఏమో లేకపోతే గేదెలను తీసుకోనో వాళ్ళకి కరువు తీర్చాడు. అదే సమయంలో కనాను దేశంలో ఉన్న యాకోబు కుటుంబం కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడి నుంచి కూడా వాళ్ళు ధాన్యం తెచ్చుకున్నారు కరువు వచ్చిన సమయంలో. ఈ రీతిగా కరువు వచ్చినప్పుడు వాళ్ళు ప్రాధాన్యపడి ప్రార్థన చేసుకున్నారో, లేక దేవుడు చెప్పిన బట్టి విన్నారో లేదో, దేవుడే వాళ్ళని సిద్ధపరిచి ఆ కరువును తీర్చారు. అలాగే న్యాయాధిపతుల కాలంలో కూడా కరువు వచ్చింది. ఇక్కడ నయోము కుటుంబానికే రాలేదు కరువు, గమనించాలి. ఆ దేశంలో ఉన్న వారందరికీ కరువు వచ్చింది. దేవుడు ప్రియులారా కరువు తీర్చే దేవుడైన
ఆయన అంటాడు, నన్ను నమ్ముకున్న పిల్లలకి ఏమి కలగదు అన్నాడు. సింహం పిల్లలైనా ఆకలిగా ఉండను కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఆకలిగా ఉంచును అన్నాడు. వీళ్ళు చాలా భక్తి గల వారి కుటుంబం అండి ఇది. ఈ నయోము కుటుంబం చాలా భక్తి గల కుటుంబం. అయితే ప్రియులారా గమనించండి, వీళ్ళదే యోధా బెత్లెహేం. వీళ్ళు ఉండే ఊరు యోధా బెత్లెహేం. యోధా బెత్లెహేము ప్రియులరా అంటే దాన్ని మనము 2 విధాలుగా విభజించవచ్చు. ఒకటే రొట్టెలు విరిసే ఇల్లు, రెండోది యేసుప్రభు యొక్క జన్మ స్థలం. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? యోధా బెత్లెహేములో పుట్టాడు. ఏమండి, యోధా బెత్లెహేములో పుట్టాడు. యోధా బెత్లెహేములో ప్రియులారా చక్కని ఆరాధన ఉంది, చక్కని సంతోషం ఉంది. కరువు అందరికి వచ్చింది, నీకే రాలే. బాధ అందరికీ వస్తుంది, ఒక్కడికి రాదు. అయితే ప్రియులారా మనం ఇక్కడ గమనించాలి, ఆ దేశంలో కరువు రాగా వారి కుటుంబానికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే నేను చదువుతున్నాను చూడండి. న్యాయాధిపతులు వేలిన దినముల యందు దేశములో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను ఎంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారు? ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. అసలు ఎల్లగూడని ప్రదేశానికి వెళ్ళారు. మీరు వినండి, లోతు అబ్రహాముతో ఉన్నప్పుడు ఆనందంగా గడిపడతాను జీవితాన్ని. అబ్రహాముతో ఉన్నప్పుడు ఏ లోటు లేదు. అబ్రహాముతో ఉన్నప్పుడు అబ్రహాము ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? భూలోకమే మన ఆస్తికి సరిపోదు, మీ పాలేళ్ళు నా పాళ్ళు గోడ పడుతున్నారు కాబట్టి నీకు నాకు వేరుగా ఉండమన్నప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళాడో తెలుసండి? సొదొమ గొమొర్రా పట్టణంలో కాపురం ఉండటానికి వెళ్ళాడు. అమ్మ వినండి, మనము ఆలోచన చేయాలి. మనము మన స్నేహము ఎవరితోటో, మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నామో, మనం ఎవరితో కాపురం చేస్తున్నామో ఇవన్నీ మనం ఆలోచన చేయం. అసలు ఈ యోధా బెత్లెహేములో ఉన్న ఈ కుటుంబానికి ఒక ఆలోచన రావాలి. ఇదేంటి కరువు మనకైనా అందరికీ వచ్చింది, అందరు చనిపోతే మనం చనిపోవచ్చు, కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, దేవుడు మన కరువు తీరుస్తాడు అనే నమ్మకం వాళ్ళలో నుంచి పోయింది. ప్రియుల నమ్మకం లేదు వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళు అపనమ్మకం ఏర్పడిందో ఆ భార్యాభర్తలు ఇద్దరు ఏకమయ్యి వారు ఏం చేశారంటే యోధా బెత్లెహేము పట్టణాన్ని విడిచారు. అది ప్రియులారా, అబ్రహాము లోతు కనాను దేశంలో ఉన్నప్పుడు కనాను దేశాన్ని అంటే కనాను దేశం అంటే దానికి ఒక పేరు ఉంది. ఏంటండి? కనాను దేశం అంటే పాలు చెప్పండి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని విడిచాడు లోతు. మీరు గమనించాలి ప్రియుల, లోతు అబ్రహాము స్నేహ సంబంధము దానితో ఉన్నటి యొక్క అనుబంధాన్ని కనాను దేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాడంటే సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. వీళ్ళు యోధా బెత్లెహేమును విడిచారు. ఎక్కడికి వెళ్ళారండి? మోయాబు దేశానికి వెళ్ళారు. ఒక్కడు ప్రియులారా మీరు గమనించండి, యెరూషలేము నుండి ఎక్కడికి దిగుతున్నాడండి? యెరికో పట్టణానికి దిగి వెళుతుండగా అని ఉంది. ప్రియులారా ఈ మాటలు మనం గమనించాలి. యెరూషలేము అంటే ఎలాంటి పట్టణము, యోధా బెత్లెహేము అంటే ఎలాంటి పట్టణము, కనాను దేశం అంటే ఎలాంటి పట్టణము, ఈ పురాలు అంటే ఈ పట్టణాలను విడిచిపెట్టి మోయాబు దేశానికి అలాగనే సొదొమ గొమొర్రా పట్టణానికి తర్వాత ఏమండి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతున్నారు. మన సంగతి కూడా ఆలోచన చేయాలి. దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క సన్నిధిని, ఏమండి దేవుని యొక్క ఔనక్యాన్ని మనం విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన స్నేహ సంబంధాలు ఎలాంటివి? లోక స్నేహానికి మనం పరుగులెడుతున్నాం నేటి దినాల్లో. ప్రియులారా ప్రమాదాలు పొంచుకొని వస్తాయి, జాగ్రత్త ఉండాలి. అదే మనం చదువుకోబోతున్నాం. ప్రియులారా చూడండి, ఈ యోధా బెత్లెహేము రొట్టెలు విరిసే ప్రదేశము.
లేక ఆరాధన జరిగే ఇల్లు, లేక దేవుని బిడ్డలు సహవాసం కలిగినట్టు స్థలం, యేసుప్రభు యొక్క జన్మస్థలం. లూకా సువార్త మనం చూస్తాం. ఆయన జనసంఖ్య లెక్కింపబడినప్పుడు ఆయన ఎక్కడి నుంచి గలీలీ నుండి నజరేతు నుండి ఎక్కడికి వెళ్ళాడండి? యోధా బెత్లెహేమునికి వెళ్ళాడు. అక్కడ జన్మించింది ఆయన జన్మస్థలం యోధా బెత్లెహేం. యోధా బెత్లెహేము వారు ఎవరండి? ఈ నయోము కుటుంబం. ఆ ఆనందమును, ఆ సంతోషాన్ని, ఆ యొక్క మరి ఆ గొప్పతనాన్ని విడిచి చూడండి ప్రియులు, మోయాబు దేశానికి వచ్చారు. ప్రియులారా, మోయాబు దేశంలో కాపురం ఉన్నారు. మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశంలో కాపురం ఉన్నారు. ఏదో మొత్తం మీద వాళ్ళ నలుగురు ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు. మోయాబు దేశానికి వెళ్ళారు. కూలో నాలో చేసుకుంటున్నారు, ఏదో ముద్ద తింటున్నారు. అక్కడ వాళ్ళ సంతోషం కోల్పోయింది, వాళ్ళకి ఆనందం లేదు. చూడండి, మన సంఘంలో నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు, సంఘాల నుంచి మన సంఘం నుంచి బయట కంట్రీలకు వెళ్తున్నారు. వాళ్ళకి ఆనందం ఏది? డబ్బులు పోగు చేసుకుంటమే తప్ప ఆరాధన లేదు, సంతోషం లేదు. ఏమండి, అలాగనే కూలీ నాలి చేసుకుంటానికి ఈ ప్రదేశాలకు వెళ్తున్నారు, వాళ్ళకి ఆరాధన లేదు. ఏమండి, వాళ్ళకి డబ్బులు ఏదో 4 రూపాయలు సంపాదించుకొని అప్పులు తీసుకుంటామని యొక్క ఉద్దేశంలోనే ఉంటారు తప్ప వాళ్ళ జీవితంలో బైబిల్ చదవరు, ప్రార్థన లేదు, ఓ సహవాసం లేదు, ఏమీ లేదు. ఆ రీతిగా వాళ్ళు దేవునిలో సన్నకిల్లిపోయారు. కాబట్టి వీళ్ళు యోధా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వచ్చి అక్కడ కాపురం ఉన్నారు. కాపురం ఉండి కొంతకాలం ఏం చేశారంటే కూలోనాలు చేసుకుంటూ ముద్ద తింటా ఉన్న సమయంలో అబ్బాయిలు పెళ్లి వీడికి వచ్చారు. పెళ్ళిళ్ళకి వచ్చారు. వీళ్ళ పెళ్లి వీడికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే తిరిగి మళ్ళా మోయాబు దేశం నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? పెళ్ళిళ్ళు చేసుకోవాలంటేని యోధా బెత్లెహేముకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం తాకట్టు పెడతానని చూసారా, మారుమల్లులు ఉంటారు, వాళ్ళు పెళ్ళిళ్ళు ఎక్కడ చేసుకుంటారో తెలుసండి? రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకొని బిల్డింగ్లు కట్టుకొని స్థలాలు కొనుక్కొని ఆస్తులు సంపాదించి పెళ్ళిళ్ళు మట్టుకు ఈ ప్రదేశంలో ఏ అమ్మాయిని చేసుకోరు. రాజస్థానానికి వెళ్ళిపోయి అక్కడ అమ్మాయిని చూసుకొని అక్కడే చేసుకుంటారు. అర్థమైందండి? యాకోబు అంటాడు యాషావుతో, ఒరే మనం కనాను దేశంలో ఉన్నాం అంటే ఈ కనాను దేశానికి ఆ కనాను దేశానికి డిఫరెన్స్ ఉంటుంది, అంటే పేర్లు మార్పులు ఉంటాయి. మనం కనాను దేశంలో ఉన్నాం కదా, ఈ కనాను దేశంలో ఉన్న అమ్మాయిలు మంచోళ్ళు కాదు. ఎందుకంటే కనాను దేశంలో అమ్మాయిలు చాలా అందంగా ఉంటారో, నైపుణ్యంగా ఉంటారో, కానీ మర్యాదస్తులు కాదు, వ్యభిచారులు. వాళ్ళ సంసారాలకు పనికిరాని యొక్క దేశంలో ఉన్నారు, వాళ్ళని మీరు పెళ్లి చేసుకోకూడదు అని చెప్తాడు. ఎవరో యాకోబు యాకోబుకి చెప్తాడు. యాకోబు చెప్పినాడు, మాట వింటాడు. మాట విన్న తర్వాత మానేస్తాడు. యాసవుకు చెప్తాడు. కానీ యాసవు ఏం చేస్తాడు? తల్లిదండ్రుల మాట వినడండి. ఏం చేశాడు? ఆ కనాను దేశంలోనూ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తల్లిదండ్రులకి ఏమేదనండి? వేదన కలిగించిన ఏషావు. చివరికి ఆయన పని ఏమైందో తెలుసండి? తల్లిదండ్రులకి మనోవేదన కలిగించాడు. రెండోదిగా కనాను స్త్రీని చేసుకున్నారో చివరికి వచ్చేటప్పటికి అతనికి ఏం దొరకలేదంటే మారు మనసు లేకుండా పనిచేశాడు. ప్రత్యేక ఎప్పుడైతే కనాను స్త్రీ మారు మనసు లేదు, యాకోబుకున్న మారు మనసు ఈయనకి లేదు. కాబట్టి కనాను దేశంలో ఉన్న అమ్మాయిల్ని చేసుకోకూడదని చెప్పినప్పుడు వాళ్ళు మానకుండా ఏం చేశారంటే ఆ అమ్మాయిని చేసుకున్నాడు, నష్టపోయాడు. కానీ వీళ్ళు యోధా బెత్లెహేముల వారు, వీళ్ళు కూలికి నాలికి వచ్చారు, ఇక్కడికి మోయాబు దేశానికి వచ్చారు. 4 రూపాయలు సంపాదించుకొని మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ యోధా బెత్లెహేముకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్న అమ్మాయిలను ఎవరినొకరు చూసి ఆ పిల్లలుగా చేసుకోవాలి. ఏంటంటే వీళ్ళు రక్షించబడిన వారి కుటుంబం అండి ఇది. ఈ కుటుంబం రక్షించబడిన కుటుంబం. కానీ మోయాబు దేశంలో రక్షణ లేని బిడ్డలు ఉన్నారు. పైగా వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఒక రకంగా చెప్పాలంటే మోయాబు దేశంలో ఉన్న వారిని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, రక్షించబడిన వారు. కారణం కూడా ఉంది. ఏంటో కారణం తెచ్చండి, ఓ మాట చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండము
23వ అధ్యాయము 3వ వచనంలో ఏమని రాయబడిందంటే, అమోనీయుడే కానీ మోయాబుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు అన్నాడు. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఏమన్నాడంటే, అమోనీయుడు కానీ మోయాబీయుడు కానీ దేవుని సమాజంలో చేరడానికి వీలేదు. అంటే దేవుని సమాజంలో చేరని వారిని, దేవుని సమాజంలో ఉన్నవారు వారిని పెళ్ళి చెప్పండి పెళ్ళి చేసుకో. ఎందుకు చేరకూడదు? మనకు అనుమానం రావాలి. వీళ్ళ మనుషులు కదా, వీళ్ళు ఎందుకు దేవుని సమాజంలో మనం చేరకూడదు? వీళ్ళు చేసిన పాపం ఏంటి? వీళ్ళు చేసిన పనేంటి? ఎందుకు చేరకూడదని ఇక్కడ రాయబడింది ప్రియులారా, అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రియులారా ఏమని రాయబడిందంటే, అమోనీలే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. అంటే వాళ్ళు సమాజంలో చేరకూడదు అన్న మనుషుల్ని యెహోవా సమాజంలో ఉన్నవారు పెళ్ళి. మీరు గమనించాలి ప్రియులారా. అయితే వీళ్ళు ఏమి నిర్ణయం తీసుకున్నారు? మోయాబు దేశానికి వచ్చిన తర్వాత యోధా బెత్లెహేము మరిచారు. అది యోధా బెత్లెహేముని ఏం చేశారండి? మర్చిపోయారు. ఏమండి, అక్కడున్న ప్రజలను మర్చిపోయారు, అక్కడున్న సంఘాన్ని మర్చిపోయారు, అక్కడున్న పెద్దలను మర్చిపోయారు, అక్కడున్న సంఘ బిడ్డలని విశ్వాసులందరూ మర్చిపోయారు, తన బంధువర్గాన్ని మర్చిపోయారు. ప్రియులారా, మోయాబు దేశంలో ఉన్న అమ్మాయిలు అందంగా ఉంటారు. మోయాబు స్త్రీలు చాలా అందకత్తెలు అని ఉంటుంది ప్రియులారా. అందమైన వారు, సుందరమైన వారే. అయితే వారు సమాజంలో చేరకూడదు. సమాజంలో ఎందుకు చేరకూడదు? ఆ మాట కూడా చదువుదాం. చదువు బాబు, ఆ మాట కూడా చదువుదాం. మనం ఆదికాండానికి వెళ్ళిపోతే అక్కడ మనకు అర్థమైపోతుంది కదా. ఆదికాండం కాడికి వెళితే 19వ అధ్యాయము 36వ వచనం చూడు బాబు. ఆదికాండము 19:36లో ఓ మాట రాయబడింది. చూడండి. లోతు యొక్క 2 కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులయ్యిరి. కుమారుని కని ఆడికి మోయాబు అని పేరు పెట్టెను. అతను నేటి వరకు ఏంటంటే మోయాబుకి ఆయన ఎవరండి? మూల పురుషుడు. తర్వాత చిన్నది కూడా కుమారుని కని అతనికి బెన్నేమా అని పేరు పెట్టాను. అతను నేటి వరకు అమోనీయులకు మూల పురుషుడు. అంటే వీళ్ళు ఎలా పుట్టారు? వీళ్ళు ఏమంటారు? శంకర జాతి అంటారు వీళ్ళని. అంటే తల్లిదండ్రులకు పుట్టిన వారు కాదు వీరు. ప్రియులారా, మీరు గమనించాలి ప్రియులారా, అక్రమ సంబంధాలతో అక్రమ సంబంధము కలిగి పుట్టినవారు. అందుకని వీళ్ళు మోయాబు దేశానికి ఒకడు మూల పురుషుడయ్యాడు, అమోనీయుల దేశానికి ఒకడు మూల పురుషుడయ్యాడు. కాబట్టి వీళ్ళు ఈ మోయాబీలే కానీ అమోనీయులే కానీ దేవుని సమాజంలో చేరడానికి వీల్లేదు అని ప్రభు ఖచ్చితంగా చెప్పడం జరిగింది ప్రియులారా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కడ చేరారండి? మోయాబు దేశానికి వచ్చారు. మోయాబు దేశానికి వచ్చారు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఏమండి, లోతు భార్య ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నారు. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఎక్కడికి రావాలి? మళ్ళా అబ్రహాం ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి, పెదనాన్న లేక చిన్నానా, ఇదిగో మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఇంత ఆస్తి వచ్చిందంటే ఇది నీ మూలంగానే, ఇదిగో నా పిల్లలు కూడా నీ చేతుల ద్వారా పెళ్ళిళ్ళు చేయి బాబా అన్నారు. కానీ ఆయన ఏం చేసి సొదొమ గొమొర్రాలో ఉన్న అబ్బాయిల్ని ఎన్నుకున్నాడు. ఏమండి, సొదొమ గొమొర్రాలో ఉన్న అబ్బాయిల్ని అల్లుళ్ళుగా ఏం చేసుకున్నాడు ప్రియులారా. ఎంత భయంకరమో చూడండి. అమ్మా, ప్రతి వాడిని కూడా అల్లుడు అనుకోకూడదు. ఆడు రక్షించబడినవాడా, ఆడు దేవునికి ప్రియముగా ఉంటున్నాడు. ఈనాడు ప్రియులారా, పిల్లలు ఎలాగుంటున్నారు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసి మన పిల్లలకి వివాహాలు కుదుర్చుకోవాలి ప్రియులారా. పర్వాలేదు కుర్రాడు భలేగా ఉన్నాడు అనుకుంటే ప్రియులారా, కటింగులు చూస్తున్నారు.
చాలా భయంకరంగా ఉంటున్నారు. ప్రియులారా, మనుషులు బాగుంటారు, మోయాబు స్త్రీలు అందంగా ఉంటారు, అమోనీయుల స్త్రీలు అందంగా ఉంటారు. సొలొమోను పాడు చేసేసారు. సొలొమోను ఏం చేశారండి? అమోనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, మోయాబీయులు వీళ్ళందరూ స్త్రీలను ఏకమయ్యి అందమైన కుర్రోడిని పాడు చేశారు. ప్రియుల, మనం ఎప్పుడైనా సరే ఒక వెనుక చేసేటప్పుడు ప్రియులారా, మన అమ్మాయిలకి ఎవరిని ఎలాంటి అబ్బాయిలను చేయాలి, ఎలాంటి అమ్మాయిలను చేయాలి, మనం తనిఖీ చేసుకుని ఆలోచన చేసి మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం నేర్చుకోవాలి. పర్వాలేదండి, భలేగా ఉన్నాడండి అంటే తగువులు అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా గమనించండి, ఇదిగో చూడండి, యోధా బెత్లెహేము అందమైన స్థలం, జన్మస్థలం, యేసు ప్రభు పుట్టిన స్థలం అండి. ఎంత ఆనందంగా గడపాలి ఆ స్థలంలో. కరువు వస్తే ఏమైందండి? కరువు వస్తే ఏదో రూపంగా ప్రభుత్వం నీకు ఏర్పాటు చేస్తుంది కదండి. ఇప్పుడు మనకి కరోనా వచ్చింది, కరువు రాలేదు. అప్పుడు కరోనా వచ్చింది, కరువు రాలేదా? బయటికి వెళ్తాకు ఉందా? ఏమంటే కొట్టుకాడికి వెళ్ళి ఏమైనా రూపాయి ఏమైనా కొనుక్కు తింటానికి ఉందా? ఎక్కడ వాళ్ళు అక్కడ బంధు ఇంట్లోను ఏం చేశారు? ఆనపకాయలు, వంకాయలు, బీరకాయలు, బియ్యం ఎవరు పడితే వాళ్ళు ఏం చేశారు? ఇంటికి మనకే సరఫరా చేశారు. ఏదో మొత్తం మీద 2 నెలలు మనకు దేవుడు ఏదో రూపంగా ఎవరినో ద్వారాగా ఏర్పాటు చేసి మనం తిని బ్రతకలేదా? కరువు వచ్చిందని నువ్వు ఈ రామచంద్రం వదిలేసేసి ఇంకొక ఊరు వెళ్ళిపోలేదు కదా. కరువు వస్తుంది, వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. కరువు వచ్చింది, ఆ కుటుంబం మోయాబు దేశానికి వచ్చారు. ప్రియులారా చూడండి, చదువుకుందాం. మీకు 2 విషయాలు చెప్పాను. మోయాబీలే కానీ అమోనీయులే కానీ సమాజంలో చేరడానికి వీల్లేదు. ఎప్పుడు దాకా చేరకూడదు? 10 తరాలు, 10 తరాలండి. తరం వెంబడి తరం వెంబడి తరం. ఏమండి, ఇప్పుడు దావీదు యేషోవు పట్టణంలో జన్మించినప్పటికి 14 తరాలు అయిందంట. తరం అంటే ఓ సంవత్సరం ఉంటే తరం కాదండి. ఏమండి, తరము వెంబడే తరం. ప్రియులరా, మా బాబోళ్ళతో తరం, వాళ్ళ బాబోళ్ళతో తరం, మాదో తరం, ఇలాగనమాట. తరము వెంబడి తరం. అలాగా 14 తరాలు అయిపోయిన తర్వాత ఆ దావీదు పట్టణంలో యేసు ప్రభు పుట్టాడు. కాబట్టి 10 తరముల దాకా వాళ్ళకి శిక్ష విధిస్తే వీళ్ళు ఏం చేశారంటే, ప్రియులరా, ఈ రూతు గ్రంథంలో వాళ్ళు ఏం చేశారంటే యోధా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి కాపురం వచ్చారు. చూడండి, చదువుదాం. 1వ అధ్యాయం, రూతు గ్రంథము 1వ అధ్యాయము 3. నయోమి పెండ్విటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత వాళ్ళ కుటుంబం ఎంతమంది బాబు? ఎంతమంది? 4. భార్యాభర్తలు, 2 కొడుకులు. ఈయన యోధా బెత్లెహేములోనికి వెళ్ళిన తరువాత కొంతకాలం అక్కడ నివసించిన తరువాత ఎలీమెలకు జబ్బు లేదు, రోగం లేదు, ఏమీ లేదు. ఏమైపోయాడు? చనిపోయాడు. యోహాను సువార్తలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. ఏంటో తెలుసండి? నాకు వేరుగా ఉండి మీరేమి. మరొక మాట 15వ అధ్యాయంలో ఏముందో తెలుసండి? తీగి ద్రాక్షావళిలో ఉంటేనే అది ఫలిస్తుంది. తీగ, ఏమండి, ద్రాక్షావళిలో తీగ ఉంటే అది ఎంత దూరం వ్యాపించినా ఫలిస్తుంది. అది అక్కడ కటింగ్ చేసామనుకోండి, తీగ ఏం చేద్దే? ఏం చేద్ద? ఫలిస్తుందా? ఎండిపోద్దా? ఎండిపోద్ది. ప్రియులారా జాగ్రత్త. యోధా బెత్లెహేము విడిచావు, తెగాదెంపులు చేసుకొని వెళ్ళిపోయావు, మోయాబు దేశంలో కొంతకాలం ఉన్నావు. అందమైన కుటుంబం, భర్త ఎలీమెలకు చాలా భక్తి గలవారి కుటుంబం అండి అది. దేవుడు ఏం చేశాడండి? ఇక్కడ చూడండి, మీ 3లో నయోమి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి ఎలీమెలకు సరిపోయేను. 4 ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 3. సరే, భర్త చనిపోయాడు. ఒరే బాబు, ఒరే మహలోని క్లియోని వెళ్ళరండి బాబా, ఒరే మనకి ఈ దేశంలో మనకు ఎవరు లేరు, మీ నాన్న చనిపోయినట్టు ఎవరు వచ్చారా సమాధి చేయడానికి? మనం ఎక్కడ సమాధి? ఏమండి, లాజర్ గారు ఎక్కడ చనిపోయాడు? మన సంఘంలో పెద్ద లాజర్ అన్న గారు ఎక్కడ చనిపోయాడు? గుంటూరులో చనిపోయాడు. సమాధి ఎక్కడ జరిగింది? ఎలీమెలకు ఎక్కడ చనిపోయాడు? ఎక్కడ తీసుకెళ్ళాలి?
తీసుకెళ్ళారా? కర్మ కాదండి ఇది. ఏమండి, యోసేపు ఎక్కడ చనిపోయాడు? ఐగుప్తు దేశంలో చనిపోయాడు. యోసేపు ఎక్కడ చనిపోయాడు? ఐగుప్తు దేశంలో చనిపోయాడు. ఆయన ఎక్కడ బాధ పెట్టారు? ఎంకి. 400 సంవత్సరాలు మోశారు యోసేపు ఎంకి. తీసుకొచ్చి ఎక్కడ బాధ పెట్టారు? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో ఆయన సమాధి చేశారు. ఆ ఎముకను సమాధి చేశారు. ప్రియ, నిజంగా మన పితరులు ప్రియులరా, మన జన్మస్థలంలో మనం పాతి పెట్టాలి. అది మన సంతోషం. లాజరు గారు అని ఒక మాట చెప్పాడు. ఆయన ఈపు గోగుతుంటున్నాను, నిలగొరి బాబు ఇలా తమ్ముడు ఇలా గోగు బాబు నాకు బాగుంది అంటుంటే వీళ్ళు ఎదరకుండా కూర్చున్నారో నేను ఇలాగలిగా అంటున్నాను, ఇదిగో బాబు నేను బతుకుతానా సామిల్ గారు అన్నాడు. నాకు చాలా బాధ వేసింది ఆ మాట అనేటప్పుడు. ఏమన్నా నీ గారు పర్వాలేదండి, మీరు బతుకుతారులేండి అన్నాను. వాళ్ళు ఎదరకుండా ఉన్నారు, ఏ విజయకుమార్ ఇలాగ ఉన్నాడు, వీళ్ళిద్దరు ఇలాగ ఉన్నారు, ఈ పక్కనమో జోష్ ఉన్నాడు, ఇలాగ నేను బతుకుతానా అన్నాడు. బతికినా బతకపోయినా దేవుని రాజ్యంలో ఉంటారండి అన్నాను. సర్లే, నేను చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోతే నన్ను ఇక్కడ సమాధి చేస్తారేమో మా వాళ్ళు, మీరే నేను అక్కడ తీసుకెళ్ళి సమాధి చేయండి అన్నాడు. ప్రియులారా గమనించండి, చనిపోయిన వాడిని ఎక్కడ పుట్టాడో అక్కడ సమాధి చేస్తే అది ఎంతో, ఎక్కడ బ్రతికమో అక్కడ సమాధి చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ప్రియులారా, ఎవరు ఎక్కడ చనిపోయినా మన సంఘబిడ్డలు లేక మన సంఘబిడ్డలు ఏం చేయాలంటే, కుటుంబం కాదు, పక్కకి కుటుంబం కాదు, మన సంఘబిడ్డలో ఆ మన వ్యక్తి అని తీసుకొచ్చి ఆ మన స్థలంలో సమాధి చేయాలి. కానీ వేరుగా ఉంటే మనుషులు ఏమవుతాయండి? ఇరిగిపోతాయి. మనల్ని కాదని వెళ్ళిపోయాడు, ఎక్కడో ఉన్నాడు, మనకెందుకు, ఆయన బాధలు ఆయన పడతాడు, వాళ్ళు చేయరా సమాధి అంటారు. కానీ ప్రియులారా, చనిపోయాడు, ఎలేమెలికి చనిపోయాడు. నయోమి తల్లి పెద్ద తలకాయ, బిడ్డలకి పెద్ద తలకాయ. ఏం చెప్పాలి బిడ్డలకి? ఒరే బాబు, మన ఊరు, మన ఇల్లు, మన బంధువులందరినీ విడిచిపెట్టి ఇక్కడికి రావటం వల్ల మనకి పెద్ద తలకైపోయింది. నాన్నలేడు, నేనేమి చేయలేను మిమ్మల్ని, కాబట్టి నా బాబా మూటముళ్ళు కట్టండి, మనం ఎక్కడికి వచ్చామో, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మరలా వెళ్ళిపోదాం. మన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, మనం అక్కడ బ్రతుకుదాం, ఇక్కడ వద్దు బాబోయ్ అని ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఏమైంది నీకు? వాక్యం ఏమైంది? నువ్వు విన్న వాక్యం ఏమైపోయింది? నీకు జ్ఞానం లేదా? బిడ్డల్ని చక్కదిద్దుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం పట్టలేకపోయావా నువ్వు? ప్రియులారా గమనించండి, భర్త చనిపోయిన తర్వాత ఈమెం చేసిందో చూద్దాం. 4 చనిపోయిన తరువాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి, వారు మోయాబ స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. ఏమండి, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. భర్త చచ్చిపోయాడే, భయం లేదా నీకు? పిల్లలున్నారు, 2 పిల్లలు ఉన్నారు, నీకు అవసరమైన వాళ్ళు, నీ తోబుట్లో లేకపోతే నీ మేనమామ కొడుకులకి ఎవరు కొడుకు ఇచ్చాయి? యోధ బెత్తలెహేములో తీసుకెళ్ళి ముక్కు ముఖం ఎరగని వాళ్ళని నేను తీసుకొచ్చి నీ కొడుకులకి పెళ్లి చేస్తావా? ఏమండి, జాగ్రత్త, మనకు బుద్ధి కలగటానికి ఇది రాశాడు. ప్రియుల స్త్రీలు జాగ్రత్త సుమా, ఆలోచన చేయాలి. ఏదైనాను ఇది అన్యాయమా న్యాయమా, ఇది అక్రమా క్రమమా, ఇది దేవునికి ఇష్టమా ఇష్టమా అని ఆలోచన చేయాలి. కానీ నయోమి ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఏం చేసిందంటే, భర్త చనిపోయిన తరువాత కొన్ని రోజులకి ఆ మోయాబు స్త్రీలను తీసుకొచ్చి ఇద్దరికి పెళ్లిళ్ళు చేసేసింది. దేవుడు చూస్తున్నాడు, ఆకాశం నుండి నరులను పరిశీలన చూస్తున్నాడు, ఆయనకి మరుగైనది ఏది లేదు. ప్రియులారా గమనించండి, దేవుడు చూస్తున్నాడు. అయితే చూడండి ప్రియులారా, 4 వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొని, వారిలో ఒక దాని పేరు వార్ప, రెండవ దాని పేరు రూత్. వార్ప, రెండో దాని పేరు రూత్. పేర్లు మాత్రం చాలా బాగున్నాయి ప్రియులారా. ఆ రూతు అనేది మాటకు మీకు అందరూ తెలుసు కదా, సంతృప్తి. రూత్ అనే మాటకు అర్థం ఏంటి? సంతృప్తి. రూతు పేర్లు చాలామంది పెట్టుకుంటారు, వార్ప చాలామంది పెట్టుకోరు. రూతు అనే మాటకు అర్థం ఏంటంటే సంతృప్తి. వీళ్ళు మోయాబు దేశంలో ఉన్నవారు అయితే పిల్లల్ని ఇద్దరిని చేసుకున్నారు.
చాలా బాగుంది. అయితే కొన్ని రోజులు ఉన్న తర్వాత 5 చదువుతున్నాను చూడండి. ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత, ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? ఏమండి, భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత నిరాకారంగా ఉన్నావు, నీ తోబుట్టుని విడిచిపెట్టావు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టావు, నీ మందిరాన్ని విడిచిపెట్టావు, అక్కడ నీకు పొలం కూడా ఉంది, నీ బంధువుడు బోయజు ఉన్నాడు, అక్కడ చాలామంది బంధువులు ఉన్నారు, అక్కడ నిన్ను ఆదుకునే మనుషులు అక్కడ చాలామంది ఉన్నారు. ఏమండి, వాళ్ళతోటైనా అయ్యా ఇదిగో మీ మాయ చనిపోయాడు, మేము అక్కడికి తిరిగి వచ్చేస్తామని ఒక్క మాట చెప్పలేదు. కారణం ఏంటో తెలుసా? చాలామంది వాడు పోసుకుంటారు. ఆడదే చేసింది. మహలోని చాలా మంచోడు, అతని భర్త చాలా మంచోడు, మాయ మాటలు చెప్పి తీసిపోయిన ఆడది అక్కడ భర్త చనిపోయిన తర్వాత కూడా పిల్లలు నట్టుకుని మన మధ్యకి రాలేదని తిడతారని ఇవిడేం చేసిందంటే నష్టమో కష్టమో ఇక్కడే భరిందాం అని దేవుణ్ణి విడిచిపెట్టేసింది. ప్రియుల, భక్తి లేదు, భయం లేదు ఈవిడికి. 10 సంవత్సరాలు చేసింది కాపురము మోయాబు దేశంలో. ప్రియులారా, 10 సంవత్సరాలు కాపురం చేసిన తరువాత చూడండి ప్రియులారా, 5 ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తరువాత మహులోను కిలియోను ఇద్దరు చనిపోయారు. ప్రియులారా, ఏం సంపాదిద్దామని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారము చేసి లాభం సంపాదిందాం రండని చెప్పుకొని వారులారా. రేపేమి సంభవించిన మీకు రేపేమి సంభవించినో మీకు తెలీదు. మీ జీవము యాపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. గనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి అది చేద్దామని చెప్పుకుందాము. అది మన సేవ. అమ్మా బాబు చూడండి ప్రియులారా, ఏమన్నాడు? నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళిపోయి వీళ్ళిద్దరూ ఆలోచన చేసుకొని మోయాబు పట్టణానికి వెళ్ళిపోదాం, అక్కడ బాగుంటుంది, అక్కడ డబ్బులు ఉంటాయి, అక్కడ మనం చాలా లాభం సంపాదించుకోవచ్చు, మన బిడ్డలకే ఆస్తులు సంపాదించవచ్చు, మంచి బిల్డింగ్లు కట్టేద్దాం అనుకొని వెళ్ళిపోయారు. రేపేం సంబంధించిన మీకు తెలియదు. జాగ్రత్త. ఉన్న ఊళ్ళో కష్టపడలేరా? సోమర్థనంగా ఎందుకు తిరుగుతున్నారు మీరు? ఉన్న ఊళ్ళో కష్టపడిన బోల్డ్ పనులు ఉన్నాయి. ఏమండి, చాలా జాగ్రత్త. ఆ ఊరు ఎందుకు వెళ్ళారు మీరు? వెళ్ళారు, వెళ్ళిన తర్వాత భర్తను బాగొట్టుకున్నావు, నీ బిడ్డలను తీసుకొని వచ్చేయచ్చా నీ గుంపులోకి? మళ్ళా ఊరు పిల్లలను పెళ్ళిళ్ళు చేస్తావా? వాక్యం ఎరగవా నువ్వు? పెళ్ళిళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఎవరిని బాగొట్టుకున్నావు? ఆ అబ్బాయిలను బాగొట్టుకున్నావు. ఇప్పుడు ఎంతమంది మిగిలారండి? 2 కోడళ్ళు, 3 ఆడపిల్లలు మిగిలారండి. ఏమండి, వార్ప, రూతు, నయోమి. మగోళ్ళేరి ఏరు మగోళ్ళు, నేను ఆదరించే మగోళ్ళేరి. ప్రియులరా, చాలా జాగ్రత్తగా ఆలోచించేది దేని వాక్యం. 10 సంవత్సరాలైన తరువాత 2 బిడ్డలను పోగొట్టుకుంది. ప్రియులారా, 2 సరిపోయారు. కాగా స్త్రీలు తన కనిన 2 కుమారులు తన పెనిమిటిని లేనాయను, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో ఈయనను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమె ఒక కోడలను ప్రయాణం. అమ్మా ఎప్పుడు నిర్ణయించుకుందండి? మళ్ళీ వెనక్కి ఎక్కడ తిరిగింది? ఇప్పుడు మోయాబు దేశం విడిచిపెట్టి మరలా నేనున్న దేశం వెళ్ళిపోవాలి, యోధా బెత్లెహేముకి వెళ్ళిపోవాలంద. ఎప్పుడు వచ్చింది బుద్ధి? ఎప్పుడు వచ్చింది వీడికి? అమ్మా ఎప్పుడు వచ్చింది బుద్ధి? ఎక్కడ వచ్చింది బుద్ధి? ఎప్పుడు వచ్చిందండి? పందులు తొట్టుకాడికి వచ్చిందంట బుద్ధి. ఏమండి, తప్పుపోయిన కుమారుడికి ఎప్పుడు వచ్చింది బుద్ధి? పందులు తినే పొట్టుతో తన కడుపును నింపుకుందామని ఆశపడ్డాడంట. కానీ పందులు తినే పొట్టుకాడికి వచ్చాడు. కానీ ఎలా రాయబడిందంటే మరొక గ్రంథంలో, అలా పొట్టిలా తీసుకోమన్నాడికి, ఎవడరా నువ్వా, బోడంతా ఖరీదెట్టుకొచ్చిన పొట్టు తింటున్నావు, ఎవడరు నువ్వు అని ఒక్కతను తిన్నాడంట. అప్పుడు వచ్చిందంట బుద్ధి. అప్పుడు అన్నాడంట, తండ్రి పరలోకమును నీకు నేను ఈరోధముగా పాపము చేసి తిని. ఈవిడికి ఎప్పుడు వచ్చింది బుద్ధి?
నయోమికి ఎప్పుడు వచ్చిందండి? భర్త పోయాక వచ్చిందా బుద్ధి? ఇద్దరు బిడ్డలు పోయిన తర్వాత బుద్ధి వచ్చిందండి. మనకెప్పుడు వస్తుందో బుద్ధి? ఏమండి, మనకు కూడా ఎప్పుడు రావాలి బుద్ధి? ఏమండి, అన్నీ పోగొట్టుకున్నా కాదు, అన్నీ ఉన్నాకే మనకు బుద్ధి రావాలి. నీవు బుద్ధిమంతుడు అయితే అన్నాడు. ప్రియులారా మీరు గమనించాలి ప్రియులారా, మనం అన్నీ పోగొట్టుకున్నా కాదు బుద్ధి రావటం, అన్నీ ఉండగానే మనకు బుద్ధి కలిగి దేవునిలో మసులుకోవాలి. ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో దేవుడు దర్శించాడని, ఇంకా మీదట నేను ప్రయాణం చేస్తాను. ఏడు చూడండి ప్రియులారా. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండలను బయలుదేరి యోధా దేశమును తిరిగి పోవాలని మార్గమును వెళ్తున్నారు. అమ్మ, ఎవరిని అక్కడ ఓదార్చిన వాళ్ళు ఎవరు లేరు మోయాబు దేశంలో. ఏప్రాల్లో వచ్చారా, ఈయంకుళ్ళు వచ్చారా, ఎవరు వచ్చారు? ఎవరూ రాలేదు. ఆ ఇద్దరు కోడల్లోనూ ఇదిగో వాళ్ళు ఏం ఆస్తి సంపాదించి సంచిలో 4 బట్టలు వేసుకుని తిరిగి ముఖం పట్టింది. ప్రియులారా, తిరిగి ముఖం పట్టింది, వెనక్కి తిరిగింది మోయాబు దేశానికి. అమ్మ, ఇదిగో మనం వెళ్ళిపోదాం రండి, దేవుడిని దర్శించాడు. వెనక్కి తిరిగారు. 8 చూడండి. మార్గం వెలుచుండగా నయోమి తన ఇద్దరు కోడండలను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకి తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లుగా యెహోవా మీ ఎడల దయ చూపును గాక. మీలో ఒక్కొక్కరిని వెళ్ళి పెళ్లి చేసుకోండి. మీరు యవన స్త్రీలమ్మ, వెళ్ళి పెళ్లి చేసుకోండి. నేను నా ఇంటికి వెళ్ళిపోతాను, మీరు నాకు కూడా రావద్దు, మీరు వెళ్ళిపోండి. మీరు యవన స్త్రీలు మరో వెళ్ళి పెళ్లి చేసుకోండి అమ్మ అని చెప్పింది నయోమి. అమ్మా, అప్పుడు వాళ్ళు అంటారు, అమ్మా మేము వెళ్ళము, మీతోటే ఉంటామంటే అప్పుడు ఆవిడ అంటారు, నేను ముసలిదాన్ని, మళ్ళీ నేను పెళ్లి చేసుకొని మళ్ళీ బిడ్డలను కానీ వాళ్ళ పెద్దోళ్ళు అయ్యేటప్పటికి మీరు ముసలోళ్ళు అయిపోతారు కదా, అమ్మ వెళ్ళిపోయి మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి మీ తల్లుల దగ్గరికి వెళ్ళిపోండి, మీరు మరలా పెళ్లి చేసుకోండి అని చెప్పింది. 9 చూడండి. 9 మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని తన ఇంటిని నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగా కానీ వారితో చెప్పాను. వారిని ఏం చేసిందండి? ముద్దు పెట్టుకొనేను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదేమని ఆమెతో చెప్పగా, నయోమి నా కుమార్తెలారా, మీరు మలుడివే, నాతో కూడా రా, మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకునడానికి ఇంకా కుమారులు నా గర్భమున నుందిరా, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలదానును, నాకు నెమ్మది కలదని చెప్పి రాత్రి పురుషుల నుండి కుమారులను కని పెద్దవాళ్ళైన తర్వాత వారి కొరకు మీరు కనిపెట్టుకుందిరా, మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఉంటారా? అయితే ఇదిగో నా కుమార్తెలరా, ఇదిగో అది కూడదు. యెహోవా నాకేమాయను? యెహోవా నాకేమయ్యాడు? అమ్మ, ఆ మాట మీరు పట్టుకోవాలి. ఆ మాట మనకు చాలా అవసరమైంది. ఆ మాట ఏమంటుంది? యెహోవా నాకు కోడలోదు చెప్తుంది. అమ్మ, ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు మా ఆయన చచ్చిపోయినప్పుడు ఆ బిడ్డలను తీసుకుని వెళ్ళిపోతే అక్కడ నా కుటుంబంలో బడి ఉందును చక్కగాను, 2 బిడ్డలను పోగొట్టుకున్నాను, నా భర్తను పోగొట్టుకున్నాను, ఇంకా మీరెందుకు, మీరు వెళ్ళిపోండి అమ్మ, వెళ్ళిపోండి. దేవుడు నాకేమైపోయాడు? విరోధి అయిపోయాడు. దేవుణ్ణి కాదని, దేవుని సన్నిధికి వచ్చి రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని కాదని నువ్వు లోకంలోకి వెళ్ళిపోతే దేవుడు నీకేమైపోతాడో? విరోధి. దేవుడు నీకు విరోధి. ప్రియులారా, దేవుడే మనకి విరోధి అయితే మన బాధ ఎవరికి చెప్పుకోవాలి? మనం ఎవరికి ప్రార్థన చేయాలి? మన బాధల సాధనలో ఎవరితో మనం మనవి చేసుకోవాలి? ప్రార్థనలు ఎవరితో మనం మాట్లాడేది? ప్రియుల ఆలోచన చేయండి. దేవుడు ఎప్పటికీ మనకి విరోధిగా ఉండకూడదు ప్రియుల. ఒకవేళ మనుషులు విరోధి అయితే విరోధి అవుతారేమో, కానీ దేవుడు మనకి విరోధి అయితే, ఇప్పుడు దేవుడే నాకు విరోధి అన్నదే నీ బాధ ఎవరు చెప్పుకోవాలి? ఎవరికి ప్రార్థన చేసి నీ బాధని తీర్చుకోవాలి? కాబట్టి ప్రియులారా, మనం చేసే పనులు బట్టి దేవుడు మనకి విరోధి. బిలాముని అంటాడు, దేవుడు ఎల్లొద్దన స్థలానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలను శపించమని బాలాకు కోరినప్పుడు ఈయన ధనాన్ని ఆశించి వెళ్ళిపోతుండగా గాడిదికి అడ్డంగా నిలబడి ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? బిలాముతో, బిలాం, నీ నడత నా ఎదుట విపరీతమైనది కనుక నేను నీకు విరోధిని. నేను నీకు విరోధిని. లేవియ ఖండంలోంచి ఒక మాట ఉంది చూడు బాబు,
26వ అధ్యాయం 21 చూడండి. లేయ ఖండము. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపమును బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని ఏం చేస్తాను? బాధించెదెను. అమ్మా చూడండి, లేవి కాండంలో శ్రేష్టమైన మాటలు రాయబడినాయి. ప్రియులారా, మీరు నా మాట విననొల్లక అంటే నా సన్నిధిలో ఉండకుండా, నా మాట వినకుండా, నా ప్రమేమి లేకుండా, నా గూటుకొచ్చి నా రక్తంలో కడగబడి నా మాట వినుకోకుండా మీరేం చేశారు? ఏం చేశారు? మీరు నా మాట వినకుండా నాకు విరోధముగా నడిచారు. కాబట్టి మీకు నేను ఏమవుతాను? విరోధిని. ప్రియులారా, నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములు బట్టి మిమ్మల్ని 7 అంతలుగా మిమ్మల్ని బాధించెదను. 23 శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు ఏం చేశారు? విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచేదను. అమ్మా, మీరు నాకు విరోధంగా నడిస్తే నేను మీకు ఏమవుతాను? మరి యోధా బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వచ్చారంటే దేవునికి విరోధంగా వచ్చేశారు. మరి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వీళ్ళకే ఏమయ్యాడు? ఏమంది? దేవుడు నాకు విరోధి ఆయను. అమ్మా గమనించాలి, దేవునికి మనం వ్యతిరేకంగా విరోధంగా ఏదైనా పని చేసామనుకోండి, దేవుడు కూడా మనకి విరోధి అయిపోతాడండి. అమ్మా గమనించాలి, వాక్యం అర్థమవుతుంది కదా? దేవునికి మనం విరోధంగా ఏదైనా చేస్తే ఆయన కూడా మనకి విరోధంగా ఉంటాడు. చూడండి, 24 కూడా చదువు బాబు. 23, 24 కూడా చదువు కిందకే. నేను కూడా మీకు విరోధముగా నడిచేదను, మీ పాపములను బట్టి ఇంకా 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. చాలండి, దండించేదను. మీరు నాకు విరోధంగా ఉంటే నేను మీకు విరోధంగా నడుస్తాను. మీరు నాకు విరోధంగా నడితే నేను మీకు విరోధం. అమ్మా గమనించండి. కాబట్టి వీళ్ళు యోధా బెత్లెహేము దేశంలో నుండి మోయాబు దేశానికి విరోధంగా దేవునికి విరోధంగా వెళ్ళారు. దేవుడు వాళ్ళకి ఏమయ్యాడు? విరోధి అయ్యాడు. అమ్మా గమనించండి. అలాగనే దేవునికి విరోధంగా ఇశ్రాయేలు చెప్పించడానికి వెళుతున్నాడు. దేవుడు బిలాముకి విరోధం అయ్యాడు. తర్వాత ఈయన ఏం చేశారండి? బిలాముని కటికి చీకట్లో బంధించాడు. నయోమికి రిక్తురాలుగా చేశాడు. భర్తను బాగొట్టాడు, పిల్లలను బాగొట్టాడు. ఇదిగో చూడండి, రిక్తురాలుగా నిరాకారంగా ఉంది. ప్రియులారా, ఆనందంగా వెళ్ళింది. 3 బిడ్డలను పోగొట్టుకుంది. ప్రియుల భర్తను బాగొట్టుకుంది, బిడ్డలను బాగొట్టుకుంది, నిరాకారంగా ఉంది. అమ్మా మీ ఇళ్ళకి వెళ్ళిపోయింది. అమ్మా దేవుడు నాకు విరోధం అయిపోయాడు. కిందకి చదవండి. చూడండి, కిందకి చదువుదాం ప్రియులారా. అదే వెళ్ళే నాకు దేవుడు విరోధాయను, అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించరని వారితో చెప్పిన. వారు ఎలుగెత్తి కోడల్లో అత్తగారిని విడిచిపెట్టి వెళ్తాను ఫ్యాను ఒప్పక అత్తగారిని ఇలా మెడ మీద పెట్టుకుని ఏడ్చేస్తున్నారు 2 కోడలు. వార్ప ఏడ్చింది. మరి ఏడుపు అది ఎలాంటిదో కానీ మరి నాకైతే తెలీదు. ఏడ్చి అత్తను ముద్దు పెట్టుకొనేను. పురిలరా, ఎలికెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనేను, రూతు ఆమె అత్తుకొనేను. రెండిట్లో తేడా ఉందా అమ్మా? ఒకటే ముద్దు అంతే, ఇడుబాటు వచ్చేది. అత్తుకుంటాం అంటే ఇది అత్తుకుంటాం అన్నమాట. రూతు అత్తను అత్తుకుంది, వార్ప ముద్దు పెట్టుకొని. కాబట్టి ఇక్కడ వార్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూత్ అయితే తన అత్తను అత్తుకొనేను అని రాయబడింది. అత్తుకునేది చాలా ప్రయోజనకరమైనది. అత్తుకొనుట. ప్రియులారా, మీరు గమనించాలి. అడవిలో నుంచి మొక్కను తీసుకొచ్చారు. ఒలివ మొక్కను తీసుకొచ్చి దేనికి అంటుకట్టారు? ఏమండి చూడండి, అది మనం
రోమా గ్రంథంలో రోమపత్రికలో చూడవచ్చు దాన్ని. అడవిలో ఉన్న ఒలీవ మొక్కను తీసుకొచ్చి ఆ అంజూరపు మొక్క అలా అంటుకట్టారు. అత్తుకుంది అంతే, అలాగ అత్తుకొని అలాగ ఇడిపోకుండా అలాగే ఉన్నారు. అత్తుకున్న మొక్క ఎప్పటికైనా అతిశయపడకూడదు అన్నాడు. అంటే అత్తుకుంటాం అంటే అంజులు అంటించినది ప్రియులారా ఇశ్రాయేలు యోధులు. ప్రియులారా చూడండి, మోయాబు స్త్రీ అన్య జనాంగానికి చెందింది, పాపము స్త్రీ, లోకము స్త్రీ. నయోమి అంటే నయోమి అనగా మధురం. నయోమి అనగా మధురం. ఈ వాక్యము జుంటే తేనెల కన్నా మధురమైనది. వాక్యం మధురమైనది. నయోమి మధురమైనది అంటే వాక్యం అంటే దేవుడు. అంటే ఎవరినెత్తుకుందే? అన్య జనాంగంలో నుంచి వచ్చిన స్త్రీ ఎవరినెత్తుకుందండి? మధురం అంటే వాక్యాన్ని ఎత్తుకుందే. ఆమె ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, ఈమె అత్తుకుంది. కాబట్టి ప్రియులారా మీరు గమనించాలి, మనం ఎప్పుడు కూడా వాక్యానికి అత్తుకొని ఉండాలి. అంటుకుంటూ వేరు, అత్తుకుంటూ వేరు. అంటుకున్నవాడు విడిపోద్ది ఎప్పటికైనా సరే, అత్తుకున్నది ఎప్పటికైనా విడదు ప్రియులారా, మీరు గమనించాలి. కాబట్టి చూడండి, ఇక్కడ నయోమి ఏం చేసిందంటే ముద్దు పెట్టుకుంది, వార్ప ముద్దు పెట్టుకుంది. తర్వాత రూతు ఆమెను అత్తుకొని ఇట్లుగా ఆమె ఇదిగో నీ తోటికోడలు తన జనముల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయింది, నీవును నీ తోటికోడలు ఎమ్మడి వెళ్ళమని నేను. అందుకు రూతు ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి, అదే మన తీర్మానం. ఆ రూతు తీర్మానమే మన తీర్మానం. అసలు మోయాబు స్త్రీలు మరి దేవుని సమాజంలో చేరకూడదు అన్నాడో, ఇదిగో చూడండి ప్రియులారా, ఇక్కడ ఆమె చేరటానికి అవకాశాలు కలిగిస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఏమంటుందో చూడండి, అమ్మా ఇదిగో చూడండి. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదేను, నీవు నివసించిన చోటునే నేను నివసించేదేను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేనును మృతి పొందిన అక్కడే పాతి పెట్టబడును, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించదని యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక. మరణము నన్ను నిన్ను ఎడబాటు చేయాలి తప్ప అంత మాత్రం నిన్ను నేను అత్తుకునే. అమ్మ ఇది ప్రభులో మనకి ఎడబాటు ఇచ్చేది ఏది? మరణమే. కానీ ఏం చేస్తున్నారు? బతుకుండగానే ఎడబాటుగా ఉంటున్నారు ప్రియులారా, బతుకుండగానే ఎడబాటు అయిపోతున్నారు. ప్రార్థన లేదు, వాక్యం చదవడం లేదు, ఏమండి దేవుని మందిరానికి రావటం లేదు, ఏమండి వాళ్ళ ఇష్టమైన జీవితాలు అనుభవించడం, ఆదివారం దేవుని మందిరానికి రావటం. ఊరికనే ఉందా దేవుడు అంటేని? ఏమండి దేవుడు కేవలం మనం అంటే మనుష్యుడండి. అయినా ఏం చేశాడో మనకు అర్థమైంది కదండి. యోధా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వచ్చినప్పుడు ఏం జరిగించాడో దేవుడు మనకు అర్థమైపోయింది ప్రియులా. ఇదిగో రూతు ఒక నిర్ణయం తీసుకొని అత్తనే అత్తుకుంది ప్రియులా. అమ్మ మీరు గమనించండి. ఇప్పుడు మనం ఇక్కడ ఆమె ఏం చేస్తుంటే ఒక నిర్ణయము, ఒక నిర్ధారణ చేసుకుంది, ఒక నిశ్చేత. నీ జనమే నా జనం. బంధువులు కాదు ముఖ్యం మనకి. నా బంధువులు అక్కడ వాళ్ళ అమ్మ నిడిచిపెట్టింది, వాళ్ళ స్వజనం నిడిచిపెట్టేసింది. నీ జనమే నా జనం. రక్షించబడినప్పుడు ఏళ్ళే మన జనం. అమ్మ మీరు గమనించండి, నీ వల్ల ఏంటి అనకూడదు మనం. రేపు పొద్దున మన పాత పెట్టిదే సంఘం, మన వాగభాగాలు చూసిదే సంఘం, మన బాధలో ఉంటే ప్రార్థన చేసేదే సంఘం. ప్రియులారా మీరు గమనించాలి, సంఘాన్ని అత్తుకోవాలి ప్రియులారా, మనం సంఘాన్ని అత్తుకొని ఉండాలి మనం. అంతే తప్ప సంఘం నాకేం చేసింది అనకూడదు ప్రియులారా. సంఘం నీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తానే ఉంటుంది ప్రియులారా. సంఘమే రేపొద్దున మనం చనిపోతే పాతి పెట్టేది సంఘం. రేపొద్దున మనం వాగభాగాలు చూపించేదాం, మనం హాస్పిటల్లో ఉంటే మన కొరకు ప్రార్థన చేసేదే సంఘం ప్రియుల. అందుకని మనం సంఘానికి ఎప్పుడు కూడా ఎడబాటుగా ఉండకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ప్రతి కూటానికి అటెండ్ అయిపోవాలి, ప్రతి వారం దేవుని సన్నిధికి రావాలి ప్రియులారా. పనుందని మానేయకూడదు, దేవుని సన్నిధికి రావాలి. ఇదిగో రూతమ్మ ఒక తీర్మానం చేసుకుంది, నీ జనమే నా జనము,
నీవు మృతి పొందిన కాడే నేను మృతి పొందుతాను, నిన్ను పాతి పెట్టిన కాడే నన్ను పాతి పెడతారు, మారను తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అని తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరిందని నయోము తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానేను కనుక వారిద్దరు బెత్లెహేముకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. అమ్మ ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారో? బెత్లెహేముకు వస్తున్నారు ప్రియులారు. ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూడండి. ఇంచుమించు 10 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. 11వ సంవత్సరంలో ప్రయాణమై మళ్ళీ బెత్లెహేముకు వస్తున్నారు. బెత్లెహేముకు వచ్చిన తర్వాత చూడండి ఏమంటుందో. 19 వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరు వారందరూ వారి యొద్దకు గుంపు గూడి వచ్చి ఆమె నయోమి కదా అని అనుకొనుచుండగా ఏమనుకుంటున్నారండి? ఏమనుకుంటున్నారు అందరూ? ఈమె ఈ నయోమేనా అంటే ఎందుకు అంటున్నారు అలాగని? వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళింది? రంగు చీర కట్టుకొని వెళ్ళింది. వచ్చినప్పుడు ఎలాగొచ్చింది? తెల్ల చీర కట్టుకొని వచ్చింది. నయోమేనా? బిడ్డలు చచ్చిపోయారంటే మనం ఎవరైనా చనిపోయారంటే మన అందరికీ గౌరవింపుకుంటాం. కనీసం ఆ ఉన్న ఊరోళ్ళు కూడా చెప్పలేదు అంత పాపం. ఎవరికి చెప్పలేదు, ఆ బంధువులకి ఎవరూ చెప్పలేదు. వాళ్ళందరూ నయోమేనా నయోమేనా గుంపుగా వచ్చేసారు. నయోమేనా 10 సంవత్సరాలు పైబడి వెళ్ళిపోయింది. అమ్మ నయోమేనా నయోమేనా అనుకుంటున్నారు. అప్పుడు చూడండి గుంపు కూడా వచ్చి ఈమె నయోమే కదా అని అనుకుని చూడగా ఆమె స్వరం చూడండి, ఆమె స్వరశక్తుడు నాకు ఏమన్నాడు? ఆమె సర్వశక్తుడు నాకు ఏం చేశాడంట? చాలా దుఃఖము కలుగు చేసాను. ఏమని చెప్తుంది? అమ్మ ఏడుతుంది. అమ్మ సర్వశక్తిమంతుడు నాకు దుఃఖం ఎంత ఆయన ఎంత కలుగు చేశాడు నీకు? అమ్మ బాబు దుఃఖం ఎవరు కలుగ చేశారు? ఏడుపు ఎలాగొచ్చింది నీకు? దుఃఖం ఎలాగొచ్చింది? అమ్మ నేను మిమ్మల్ని అందరిని విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టేసి మిమ్మల్ని కాదనకుండా మేము ఏదో కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళిపోయి మా ఇష్టం వచ్చినట్లుగా మేము ప్రవర్తించడం వలన దేవుడు మాకు తగిన శాంతి చేశాడు అని చెప్పాలి. ఏమంటుంది? వాళ్ళందరితో ఏమంటుంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేశాడు కనుక నన్ను నయ్యోమనకండి అంటుంది. ఏమనొద్దు అంటుంది? ఏమనొద్దంట? నయ్యోం అనొద్దంట. ఎందుకని నయ్యోం అనొద్దంట? ఎందుకు అనొద్దంటుంది? చూడండి, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనండి. మారా అనండి. అమ్మ ఇలా చూడండి, పేరుకు ప్రతి ఒక్కరికి ఒక పేరుకు ఒక అర్థం ఉంటుంది. అర్థమైందా? మనకైతే తెలియదు కానీ ప్రతి ఒక్క పేరుకి అర్థాలు ఉన్నాయి. అర్థాన్ని పాడు చేసుకుంది. నయోమి అంటే మధురం, మారా అంటే చేదు. అంటే ఏ అనుభవానికి వచ్చింది? ఏ అనుభవంలోనికి వెళ్ళింది? ఏ అనుభూతితో వెళ్ళింది? ఏ అనుభవంలోనికి వచ్చింది? రక్షించబడినప్పుడు ఎలాగున్నాము, ఇప్పుడు ఎలాగున్నాం? రక్షించబడినప్పుడు అందాలో సందాలు ఏమైపోయినాయి మనకి? ఏమండి ఇప్పుడు ఎలాగున్నామండి? అప్పుడు అయ్యి బాబోయ్ గబగబగా పరిగెత్తుకొచ్చేసేవాడు. ఎక్కడ మీటుకున్నా సరే పరుగులుగా వచ్చేసాం. ఇప్పుడు ఎలాగొస్తున్నామండి? ఏమన్నాడు? అతనున్నాడమ్మా నేను వస్తాను వెనకాల అంటే వెళ్దామమ్మా అందామా చివరికి ఏదో మొత్తం మీద వచ్చి కూర్చుంటాం. ఏం విన్నావమ్మా అంటే భలే చెప్పారండి అంటాం. ఏం విన్నావు, ఏం నేర్చుకున్నావంటే ఏం జ్ఞాపం లేవు. ఏం చదువు, ఏం వాక్యం వింటున్నాం, ఎలాగుంటున్నాం ప్రియులా? నయోం పరిస్థితి ఏమైందో చూసారా? నీకన్నా భర్త భక్తి కలిగిన వాడండి. కిలియోను మహులోను ఎల్లేమెలుకు అంటే నీకనహాని పిల్లలు రిక్తురాలు. నన్ను మారానండి, నన్ను నయోమని పిలవద్దు. ఆ మధురాన్ని పోగొట్టుకున్నాను, మధురాన్ని పాడు చేసుకున్నాను. నేను నా చేతులారా నేనే పాడు చేసుకున్నాను. నా మధురమైన జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను నా చేతులారా. అమ్మలారా, అమ్మ నేను నయోమినే, కానీ నన్ను నయోమి అని నన్ను అనొద్దు, మారా అనండి.
ప్రియులారా, చేదు అనుభవం. చేదు అనుభవం. చేదు అంటే దేవునికి వ్యతిరేకమైనది. నేను మారా అని పిలవండి అని చెప్పింది. చూడండి ఇంకో మాట, నన్ను మారానుడు, నేను సమృద్ధి గల దానినే వెళ్ళి తిని. అమ్మా ఎలాగెళ్ళింది? ఎలాగెళ్ళానని చెప్తుంది, వాళ్ళందరితో చెప్తుంది. వాళ్ళందరూ గుంపు కూడా వచ్చారు. సమృద్ధి గల దానిగా నేను వెళ్ళాను, భర్తతోను బిడ్డలతోనూ వెళ్ళాను. కానీ ఎలాగొచ్చాను? సమృద్ధి గల దానిగా వెళ్ళి తిని. కానీ ఇప్పుడు ఎలాగొచ్చాను? రిక్తురాలునుగా తిరిగి ఆజేసి తిని. అమ్మ, నీ జీవితం నా జీవితము నిరాకారముగాను రిక్తురాలుగా రాక మునిపే మనము దేవునికి మనము ప్రియమైన పిల్లలుగా జీవించాలి. దేవుని యొక్క ఆధీనములో దేవుని మాట వినాలి. లేఖనంలో చదువుకున్నాం, మీరు నా మాట విననొల్లకపోయారు గనుక, మీరు నాకు విరోధముగా నడిచారు గనుక నేను మీకు విరోధముగా నడుత్తిని. జాగ్రత్త, దేవునికి విరోధంగా నువ్వు నడిచావేమో, దేవుడు నీకు విరోధంగా నడుస్తాడు. నీ పనులు చక్కబెట్టడు, నీ పట్ల లక్ష్యముంచుడు ఆయన. నువ్వు సమృద్ధి గల దానిగా వెళ్ళావని చెప్తున్నావే, దేవుని వాక్యం ఎరిగిన దానివే, దేవుని వాక్యం ఉన్నవారే మీ కుటుంబము. ఇప్పుడు ఎలాగొచ్చావు? రిక్తురాలుగా వచ్చారు. ఏమంటాను? రిక్తురాలుగా తిరిగి రాజేసాను. నేను సమృద్ధిగా వెళ్ళాను, రాజేసాను అంటుంది. తిరిగి వచ్చాను అంటుందా? నేను రిక్తురాలుగా తిరిగి వచ్చి తిని అందా? అనలేదు. రిక్తురాలుగా దేవుడు నన్ను తిప్పి రాజేశాడు అంతే. నేను సమృద్ధిగా వెళ్ళాను, మళ్ళీ నేను ఎలాగొచ్చానో చూడండి. అమ్మా, అయ్యా బాబు, దేవుని పిల్లలు మనం జాగ్రత్తగా ఉండాలి. మోయాబు దేశం అంటే లోకం. లోక స్నేహ సంబంధాలు చేయకూడదు. లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరగరా? యాకోబు రాసిన పత్రికలు అంటున్నాడు. లోకానికి పరిగెడుతున్నారండి. గలతీయులకు రాసిన పత్రిక, ఓ మాట అంటున్నాడు చూడండి పౌలు గారు. శ్రేష్టమైన మాట మనందరం తీసుకుందాం. 6వ అధ్యాయము 14వ వచనం చదువు బాబు. 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును నేను ఆశ్రయించుట నాకు దూరమగునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును శిలువేయబడి ఉన్నాము. లోకానికి నేనును, నాకు లోకమునకు నేనేం చేశాను? చచ్చిపోయాను. లోకానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. పౌలు గారు అంటున్నాడు, నేను లోకానికి నేనును శిలువేయబడ్డాను. కాబట్టి మోయాబు దేశము లోకానికి సంబంధం, మోయాబు దేశము పాపానికి సంబంధం. నువ్వు పాపంలో లేక ఆ లోకంలో నువ్వు కాపనము చేశావు. నీ జీవితం ఎలాగ చిన్న భిన్నలు చేశాడు దేవుడు చూడు. అమ్మా, లోకంతో కాపనం చేస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది. నన్ను నయోమనకండి, మారానండి. నేను సమృద్ధి గలదానికి వెళ్ళి తిని రిక్తురాలునుగా నన్ను తిరిగి రాజేసాను. దేవుడు నన్ను తిరిగి రిక్తిరానుగా నన్ను రాజేశాడు. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యము పలికెను. ఎలా పలికాడైనా? విరోధంగా సాక్ష్యం పలికాడంట దేవుడు. అమ్మా, మన ఒక రోజుని దేవుని ఎదుట నిలబడే రోజు ఒకటి వస్తుంది, వచ్చేసింది, సమీపంగా వస్తుంది. ప్రియుల, మన గురించి సాక్ష్యము అనేకులు మన గురించి సాక్ష్యం చెప్పాలి, మంచిగా సాక్ష్యం చెప్పాలి. మన సాక్ష్యాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. ఆ కిందకి ఇంకో మాట, మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. అట్లా నయోమి ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ ఏం చేశారు? యవల కోత ఆరంభంతో బెత్లెహేము చేరిరి. యవల కోత ఆరంభం దినాల్లో బెత్లెహేముకు చేరిరి. ఎందరు వచ్చారు? బెత్లెహేముకి ఎందరు వచ్చారండి? 2 వచ్చారు. ఎంతమంది వెళ్ళారు? 4 వెళ్ళారు.
భర్త కొడుకులు ఇద్దరు ముగ్గురు పోయారు. ఓ కోడలను తీసుకొని వచ్చింది. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము దేవునికి విరోధంగా మనం నడిస్తే ఆయన మనకు విరోధంగా నడుస్తాడు. సర్వశక్తిమంతుడు దేవుడు, ఆయన మాట వినాలి. మనం ఆయన మాట వినాలి. మనుషులు మానమాత్రం మట్టిలో కలిసిపోయేవారు. మనం ఆయన మాటను తిరస్కరించి నువ్వు ముందుకెళ్తే నువ్వు సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా ఆయన నిన్నేం చేయగలడో రిక్తుడుగా చేయగలడు. ఆయన ఆ కెపాసిటీ, ఆ శక్తి, సామర్థ్యత కలిగిన వాడు దేవుడు. నాకు నీకైతే కుదరదు, కానీ దేవునికి సమర్థత కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన మాట వినకుండా మనం ఎక్కడికి దాటిపోవద్దు. దావీదు అంటాడు, ప్రభువా నిన్ను విడిచి నేను ఆకాశమునికి ఎక్కి వెళ్ళినాను, అక్కడ నీవు ఉన్నావు. ఒకవేళ అగాధములో దిగి నేను నీకు దాగుకొనినా, అక్కడ నువ్వు ఉన్నావు. ఎక్కడ లేడండి ఆయన? ఎక్కడ లేడు? ఎక్కడ లేడు? అన్ని దిక్కుల్లో ఉన్నాడు ఆయన. అందరిలో ఉన్నవాడు దేవుడు, అన్ని దేశాల్లో ఉన్నవాడు ఒక్కడే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాట కాదంటే మన జీవితం ఇలాగవుద్ది అమ్మా. కాబట్టి జాగ్రత్తగా ఆయనకి విరోధంగా నడవకోకుండా లోక స్నేహానికి మనం గుడ్ బై చెప్పి, యోధా బెత్లెహేము అనగా రొట్టెలు విరిసే ఇల్లు మన ప్రభు ఇచ్చిన మందిరం, వాక్యం ప్రకారంగా మనం జీవితే చాలు. అంతే. నీ జనమే నా జనం, నీవెక్కడ మృతిపోతావు నేను అక్కడ మృతి పుడతాను, నీ దేవుడే నా దేవుడు అన్నట్టుగా మన ప్రభువైన యేసుక్రీస్తే మన దేవుడు. ఆయనే సర్వశక్తిమంతుడు. ఈ లోకంలో నుంచి తీసుకెళ్ళిన రాజ్యంలో నివసింపజేసేవాడు ఆయనే తప్ప. ఆయన మాట మనం అందరం లోబడదాం. ఆయన మాట వినకుండా వెళ్ళిపోతే ఇలా జరుగుతుందని మనం అందరం విన్నాం. కాబట్టి అలా జరగకోకుండానే మనం బుద్ధి తెచ్చుకొని ప్రభు కొరకు మనం అందరం జీవిద్దాం. కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.